దాన్ని తీసుకెళ్ళి 5 రూపాయలు 10 రూపాయలు 25 రూపాయల రేంజ్కి తెచ్చేసాడు. చివరికి ఆ టీ కంటే రేటు తక్కువకి తెచ్చేసాడు. ఒక్కసారి షాక్ అవ్వడం అయిపోయింది ఇండస్ట్రీ, పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. చివరికి హీరోలందరూ ప్రత్యేక ఫ్లైట్లలో దిగారు. అది ఫిల్మ్ ఇండస్ట్రీ ఈగోని హర్ట్ చేసింది. కానీ పవర్ ఈజ్ పవర్. అది పవన్ కళ్యాణ్కి జగన్ మీద విపరీతమైన ద్వేషం పెంచింది కూడా ఆ ఇష్యూనే. అది పవన్ కళ్యాణ్ సినిమా కోసం అని ఓ ప్రచారం చేశారు కానీ కాదది. ఆ రోజున ఓవరాల్ సినిమా ఇండస్ట్రీ అసలు ఆంధ్రాని పట్టించుకోదు. ప్లస్ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా చంద్రబాబు వ్యతిరేకుల్ని విలన్లుగా చూపెడుతుంటది, చంద్రబాబు వ్యతిరేకుల్ని దొంగలుగా చూపెడుతుంటది. ఆ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో కూడా అలాంటి కొన్ని ఇష్యూస్ ఉంటాయి. రెడ్లు అంటే రౌడీల కింద, ఫ్యాక్షనిస్టుల కింద, విలన్ల కింద చూపెట్టడం కానీ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకున్న కసి అంతా కూడా అక్కడ నడిచింది వ్యవహారం. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరిని టార్గెట్ చేసి మొత్తం ఇండస్ట్రీ మొత్తం టార్గెట్ చేశారు జగన్ అనే ప్రచారం. అది ఆటోమేటిక్ గా వాడుకుంటారు కదా సహజంగా. అంటే ఆయన ఆ ఒక్క సినిమాతో ఆపేస్తే అయిపోయేది, తర్వాత కంటిన్యూ చేయడం టికెట్ ధరలు మిగిలిన అందరికీ చేసినట్టే కదా. బెనిఫిట్ షోలు ఆయన అంతకు ముందు చేశాడు, వకీల్ సాబ్తో ప్రారంభించాల. అంతకుముందు సినిమాలకి చేశాడు, ఆ తర్వాత సినిమాలకి చేశాడు. తర్వాత ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చిన తర్వాత అప్పుడు రేట్లు మళ్ళీ పెంచుకోవడానికి ఇచ్చాడు పర్మిషన్. అయితే ఒకటి అడ్మినిస్ట్రేరియల్లో అది ఖచ్చితంగా అందులో పొలిటికల్ ఇంటెన్షన్ కూడా ఉండుంటుంది. పవన్ని ఇబ్బంది పెట్టాలనే ఇంటెన్షన్ కోసమే మిగతా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, నో డౌట్. మనం అలా కాదనడానికి కూడా ఏం లేదు అక్కడ. బట్ అదొక్కటే అన్నాను నేను. ఫిల్మ్